పాట కిరణ్ గారు ఆల్రెడీ ఈ పాట పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది. అదే విధంగా మీరు అన్నట్టుగా అక్కడ తమిళనాడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి మాటకు వస్తే, ఇప్పుడు మీ పార్టీ నాయకులు ఎవరైతే మీ పార్టీ చీఫ్ ఉన్నారో ఆయనే వాళ్ళపైన ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని మీరు మాట్లాడితే మీ సంగతి ఏందో నేను చూస్తా అనేటువంటిది. ఎంత దిగజారుడుగా ఆ స్టేట్ సీఎం ఉన్నాడు, ఆ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆ సీఎం కొడుకు ఉన్నాడు అనేటువంటిది అందరికి తెలిసినటువంటి విషయమే కదా. తమిళనాడులో పరిస్థితి వాస్తవానికి హిందువుల గురించి చూసుకున్నా, హైందువులు అక్కడ ఉన్నటువంటి గుళ్ళ గురించి చూసుకున్నా కానీ వాస్తవానికి రోజు రోజుకి డెవలప్మెంట్ అనేటువంటి పేరుతో కొట్టేస్తున్న గుళ్ళెన్ని కనబడుతున్నాయి మనకి. సార్ మనం చూసాము ఈ స్టాలిన్ ప్రభుత్వం వచ్చాక గుళ్ళ మీద పరిస్థితి దాడులు ఎలా ఉన్నాయో. పవన్ కళ్యాణ్ గారు ఏకదాటికి దాడి చేశారు. సనాతన ధర్మం గుళ్ళ మీద దాడులు చేసి ఊరుకోమని చెప్పి మేము ఆల్రెడీ ఇష్యూ చేశాము. వీటన్నిటికి మించి నిన్న ఎడపల్లి పళనిస్వామి ప్రతిపక్ష నేత వచ్చాడు. ఆయన కలిశాను నేను నిన్న పొద్దున. ఆయన కలిసి కూడా ఆయన దగ్గర నుంచి మీరు కూడా ధర్నాలు చేయండి, ఉద్యమాలు చేయండి, అవసరమైతే కోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి ఈ సినిమాని ఆపండి చెప్పండి, ఆపిద్దిలేదు ఆపండి, పోస్ట్ పోన్ చేయించండి, లేదంటే ఆ సాంగ్ తీసింది. మాకేమి ఆ హీరో మీదో ఆ ప్రొడ్యూసర్ మీదో ఆ డైరెక్టర్ మీదో కక్ష కాదు, మాకేం వ్యక్తిగత లావాదేవీలు లేవు, మాకేం అంత వ్యక్తిగత వ్యాపారాలు లేవు. కేవలం వాళ్ళు తీసిన సినిమాలో మా వెంకటేశ్వర స్వామిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయనని మా టీటీడీ సంస్థలు ఎంత మేము పద్ధతిగా ఉంటామో అవన్నీ కూడా వీరు బయటకు తీసుకొచ్చి మమ్మల్ని వేరే మతం దగ్గర చులకన చేస్తారేమో అనే ఒక బాధతో దానిపైన సీరియస్ అవసరం ఉంది. అది కూడా నాకు ఒక తమిళనాడు సంబంధించిన ఒక విలేకరి పంపించాడు ఆ వీడియో. నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. అది రిలీజ్ 12-13 రోజులు అయిందంట. తమిళనాడులో సంబంధించిన విలేకరి తమిళనాడులో అనేక బీజేపీ వాళ్ళు పోరాటాలు ధర్నాలు చేసినా కూడా ఇక్కడ ప్రభుత్వం స్పందించట్లేదు. కనీసం మీరన్నా తిరుపతి నుంచి స్పందిస్తారేమో, తిరుపతి నుంచి మాట్లాడితే కనీసం రాష్ట్రం దేశం అంతా చూస్తుంది, మీరు తిరుపతిలో అనేక విషయాలు పోరాడతారు కాబట్టి ఆ వీడియో నాకు పంపించారు. కాబట్టి నేను వాళ్ళ పంపించిన వీడియో క్లిప్పింగ్ తీసుకొని ఆ డేటా తెచ్చుకొని నిన్న పొద్దున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎల్లపల్లి పళనిస్వామి కలవడం జరిగింది. సో ఒకటే అండి, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ తీసుకోని పక్షాన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమమే ఉంటుంది. కానీ ఆ సినిమా థియేటర్లు అడ్డుకోవడము, సినిమాను అడ్డుకోవడము అవన్నీ చేయడం వల్ల చీప్గా ఉంటుంది ఆలోచిస్తున్నాం. మేము హుందాతనంగా రాజకీయాలు చేసుకుంటున్నాం. మంచిగా ఆ పాటలో ఆ పాయింట్ తీసేసి కట్ చేసేస్తే మీరు సినిమా వేసుకోండి. బట్ మీరు వెంకటేశ్వర స్వామి గురించి పాట పెట్టి రేపు దాన్ని వైరల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమా యూనిట్ అయితే వాళ్ళైతే చాలా వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటూ ఏమవుతుందో అందరికీ తెలుసు. వాళ్ళైతే చాలా బాధపడాల్సి వస్తుంది, వాళ్ళు నష్టపోవాల్సి వస్తుంది, అన్ని విధాలుగా ఇబ్బంది పడతారని మాత్రం హెచ్చరిస్తున్నా ఆ చిత్ర యూనిట్ కి. రైట్. మనతో పాటు సుధీర్ శర్మ గారు ఉన్నారు. శర్మ గారు, ఇప్పుడు ఇటు జనసేన నేతలు అంటే పొలిటికల్ గా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తా ఉన్నారు, కానీ బ్రాహ్మణ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రిటాలియేట్ చేయాల్సిన, అంటే దీనిపైన ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు